హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మనం ఒక మంచి రెసిపీ, ఐ థింక్ దిస్ రెసిపీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అనుకుంటా. అదేదో కాదు, చుక్కకూర చికెన్. ఈ చుక్కకూర చికెన్ డిఫరెంట్ టేస్ట్తో భలే ఉంటుంది. పుల్ల పుల్లగా చికెన్ని నంచుకుంటూ వైట్ రైస్లోకి కానివ్వండి లేదా బగారా రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది. పదండి, ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా చుక్కకూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కట్టలు చుక్కకూరని కాడలతో సహా తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక కుకింగ్ ప్యాన్లో యాడ్ చేయండి. ఇందులోకి రఫ్గా చాప్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ, 2 టమాటోలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ల నూనె, హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ వెలిగించి చుక్కకూర టమాటోల్ని పూర్తిగా కుక్ చేయండి. ఒక 20 మినిట్స్ పడుతుంది ఈ చుక్కకూర టమాటోలు మగ్గడానికి. చుక్కకూర ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ గ్రేవీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక అందులోకి ఒక 50 ml ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. వేగిన జింజర్ గార్లిక్ పేస్ట్లోకి హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేయండి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి చికెన్ని ఉప్పు పసుపులో ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేయండి. మూత పెట్టి వేయించండి. చికెన్ బాగా ఉడుకుతుంది, బాగా ఫ్రై అవుతుంది. అలాగే చికెన్లో ఊరిన నీళ్ళన్నింటినీ బాగా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. వేసి ఒక 30 సెకండ్స్ వేయించండి. ఇప్పుడు ఎర్రగా పండిన ఒక టమాటోని కట్ చేసి యాడ్ చేయండి. వేసుకున్న టమాటోని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోని పూర్తిగా మగ్గనివ్వండి. టమాటోలు మగ్గి ఇలా బాగా జ్యూసీగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూను హోమ్మేడ్ గరం మసాలా, 1 టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేయండి. వేసుకున్న మసాలాలన్నింటినీ ఒక 30 సెకండ్స్ బాగా వేయించండి. ఇప్పుడు హ్యాండ్ఫుల్ కొత్తిమీరని బాగా సన్నగా కట్ చేసి చికెన్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని లో ఫ్లేమ్ మీదనే బాగా వేయించండి. చికెన్ని మసాలాలో ఇలా బాగా ఫ్రై చేశారంటే ముక్కకి మసాలా బాగా పట్టి మంచి టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి చికెన్ని పూర్తిగా కుక్ అవ్వనివ్వండి. అంతలోపు మనం ఉడికించుకున్న చుక్కకూరని ఇలా పప్పు గుత్తితో ఇనుపుకోండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చికెన్ని మరీ డ్రైగా చేసేయకండి, కొంచెం గ్రేవీగానే పెట్టండి. గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా అలా అని థిక్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చుక్కకూరని చికెన్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోండి. కలుపుకున్న చుక్కకూర చికెన్ని లో ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ వరకు అలానే వదిలేయండి. అంతే, సూపర్ టేస్టీగా జ్యూసీగా ఉండే ట్యాంగీ టేస్ట్తో చికెన్ చుక్కకూర రెడీ టు సర్వ్. వేడివేడి బగారా అన్నంలో ఇలా ట్రై చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఇంతకీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ట్యాంగీ చుక్కకూర చికెన్ని? వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గైస్.